అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, వారికి సూరత్ విషయం చెప్పారు. ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి, బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు. అక్టోబర్లో ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు 7-8 నెలలు 9 నెలల ముందు ఇవ్వాలి. అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటినీ కూడా ఫంక్షనల్ చేపియాలి, వాళ్ళను నడిపియాలి. ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు అన్ని టైం పడుతుంది. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది, ఆర్డర్ నిర్ణయం లేటుగా తీసుకున్నప్పుడు ఏమైంది, మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకెళ్ళి చేయలేము, కొంత మేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే 1 కోటి చీరలు తేవాలి. 1 కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే. సూరతే కావచ్చు, అది టెండర్ పిలిచినాం, టెండర్లో ఏదొస్తే అది. మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు. యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్ చదివినా, మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు, కావాలంటే పిలిపియండి, చర్చ పెట్టండి, నేను వద్దంటలేను. దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే, ఏమన్నా అనుమానం ఉంటారు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలన మీద బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేయండి, ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి. వి వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్, ఆ విషయంలో అనుమానం లేదు. అధ్యక్ష ఇంకొక 2 విషయాలు అడిగారు వారు. ఎంఎంటీఎస్ అడిగారు, ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు. ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు. ఇప్పుడు మీరెట్లయితే వివక్షాన్ని ఒలిపెడుతున్నారో మేము కూడా గట్లే పెట్టినాం. ఈ రోజు మీకు తత్వం బోధపడ్డది, మాకు అప్పుడే అర్థమైంది. కాబట్టి అది మా తప్పు కాదు. చివరిగా అధ్యక్ష నేను ఇంకొక 10 మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష. నేను ఇంకొక మాట అధ్యక్ష, నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను అధ్యక్ష. వారు ఏం చెప్పారు అధ్యక్ష మినిస్టర్ గారు? కేటీఆర్ గారు మీకు అవకాశము 10 గంటల 7 నిమిషాలకు మీకు అవకాశం ఇచ్చిన, ఇప్పుడు 12:25 అవుతుంది. ఇంటర్వ్యూను ఒక అర్ధగంట జరిగింది. 1 గంట 55 నిమిషాలు ఇప్పటిదాకా మీరు మాట్లాడింది. 1 గంట 55 నిమిషాలు మాట్లాడింది. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. గౌరవ కంప్లీట్ చేయండి 5 మినిట్స్ అధ్యక్ష. నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారి ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ. వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు, వాళ్ళే మనం చూస్తానికి వచ్చేటట్టు చేస్తామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, గొప్పగా చేయాలి, మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా. ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. ఇంకొక 2 విషయాలు సార్. ఇప్పుడు నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు. నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్, దయచేసి చూసుకోండి. దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్. 6 గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పనిచేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది. నేను దయచేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా. ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చూసుకోవాలా. దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు. ఇది చూసుకోండి దయచేసి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రదిష్ట, చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు. మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు చెప్పారు అధ్యక్ష, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త, 30 రోజుల్లో 20 మర్డర్లు. అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి లా అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు 48 గంటలు కాలేదు. రాష్ట్రంలో మరొక 4 అత్యాచారాలు ఎక్కడెక్కడ, వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం, ఓయూ పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం. ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష, దురదృష్టకరం. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్. ఐఎమ్ సెండింగ్ దిస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. సార్ ఇంకొక మాట చెప్పాలి సార్. మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన అన్నారు అధ్యక్ష, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద. రాష్ట్రంలోని 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరపున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను. వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్. కానీ డోంట్ బి మిస్లెడ్ బై సమ్ పీపుల్. సార్ ఐ విల్ టెల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను, మీరు వినండి దయచేసి. విని ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రీज मिनिस्टर टू काइंडली मेक श्योर दिस डज नॉट रिपीट. दावोस में आप गए, कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि 40,000 करोड़ का रकम आप लाए.
बहुत बड़ी बात है, बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करे, इसमें भी बोलना था आपको, कई को नहीं बोले, बल्कि बहुत गुस्सा भी करे आप पे। मैं आपसे कहना चाहता हूं साहब, मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूं, your officers have misled you. I'm sorry to say this, but unfortunately the 40,000 crores that you have announced, your officers have misled you, sir. 8,000 crores of investment has come from a company called Godi India. A gentleman named Mahesh Godi అనే వ్యక్తి, వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పెట్టిన గోడి ఇండియా అనే కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో 40,000 కోట్లలో ఇది కూడా ప్రకటించారు. గోడి ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి, మంత్రి గారు వివరణ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు. గోడి ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే 1,70,00,000. ఆ తర్వాత 31% షేర్లు ఒక 50 కోట్లకు విక్రయించారు. మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష 27 లక్షల లాస్లో ఉంది ఆ కంపెనీ. 27 లక్షల లాస్లో ఉన్న కంపెనీ, 1.7 crore పేడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు? దయచేసి ఆలోచించండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. మీరు అప్పుడే కొత్తగా వచ్చారు, డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది, జనవరిలో దావోస్ పోయారు. యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ బాబు గారు, ఏం జరిగిందంటే 22 ఏప్రిల్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ. 22 ఏప్రిల్ 2022, ఏప్రిల్ 22, JSW నియో ఎనర్జీ ఆ కంపెనీ 1,500, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏప్రిల్ 2022. ఐ విల్ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఆల్సో. దిస్ ఇస్ ద రిపోర్ట్, దిస్ ఇస్ ద ట్వీట్. Absolutely, you shared your doubts. I'm glad I was able to, sir. JSW ఎనర్జీ, ఇది వాళ్ళ ట్వీట్ సార్, ఇది మనది కాదు, పత్రికలు కాదు, ఇంకెవరో కాదు. జిందాల్ స్టీల్ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది. సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది. 1,500 మెగావాట్ల కెపాసిటీతో 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ 22లో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది. మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి, జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో, నేను వారికి పంపిస్తాను, దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇది మళ్ళీ అంటే 40,000 కోట్లలో దయచేసి నేను కోరేది 8,000 కోట్లు గోడి ఇండియా, అది బోగసు. రెండవది ఈ 9,500 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది? 10,000 కోట్లు ఆడనే పోయింది. మిగిలింది అదాని 12,400 కోట్లు. నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు, మరి మీరేమో అదాని దోస్త్ అంటారు. ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట, ఏందో విషయం చెప్పాలి. అదాని పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు, మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మళ్ళీ అదానికేమో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నీతి, ఎక్కడి న్యాయం చెప్పాలా? వారే చెప్పాలా? ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్, అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్. చాలా మంచి పని, బ్రహ్మాండంగా చేయండి, ఇంకా పెంచండి బస్సుల సంఖ్య. తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా. అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు. కానీ ఆటో డ్రైవర్లు 59 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా. ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాట ఇచ్చారు, మీరు ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని, నెలకు 1,000 రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చారు. దయచేసి ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణం చేయండి మీరు. ఎస్ సార్, కంక్లూడింగ్. అధ్యక్ష, నేను ఏం చెప్పాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు 200 మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి, నేను వెంటనే సాయం చేస్తాను. మేము లిస్టు పంపాం, ఇప్పుడు కూడా ఇచ్చాం ముఖ్యమంత్రి గారు. 383 మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఇప్పటికి 15 మంది చనిపోయారు, ఆ లిస్టు కూడా పంపించాను. ఆటో కార్మికులు 59 మంది మరణించారు, వారి లిస్టు కూడా మీకు పంపించాను. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారా, మీ ఇష్టం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా. వి వెల్కమ్ సార్, వి వెల్కమ్ ఫ్రీ బస్, ఆ విషయంలో అనుమానం లేదు. వి వెల్కమ్ ఇట్, వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఇంక్రీజ్ మినీ బస్సెస్, ఇవన్నీ చేయండి. వి వెల్కమ్ ఇట్ సార్. అధ్యక్ష, వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను, దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు, ఇంకా విస్తృతంగా వాడండి. తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి. కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్.
ఇప్పటికీ పొలిటికల్ గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరించే సంస్కృతి ఉందో, ఇది నివారించండి. ఇది ఎవరికైనా మంచిది కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని బైండ్ ఓవర్లు, ఎన్ని మర్డర్స్ అయినాయి, మొత్తం పంపిస్తా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను. అధ్యక్ష, లాస్ట్ గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి. ఆఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్. మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్. మూసీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము, కొంత పని కూడా చేశాము. మేము నాగోల్ ఏరియాలో ఒక 5 kilometers డెవలప్మెంట్ కూడా చేశాము. వీ హెడ్ డిస్కస్డ్ మెనీ ఏ టైమ్స్. అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్, బట్ అదర్వైజ్ వీ వుడ్ హెవ్ డన్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. యూ ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు టేక్ ఇట్ అప్. వీ వెల్కమ్ ఇట్ సార్. మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. సరే, మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష, మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాము. అందులోనే 10,000 crore ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది. దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా, నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్ని కూడా వారికి కూడా నేను చూపెట్టాను. మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో 16,000 కోట్లతో మేము రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు ప్లీజ్, సభల ఇది 5వసారి అడగడం, ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పిండ్రు. మళ్ళీ అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు. సమయం వృధా చేయకండి, కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. స్పీకర్ సార్ చెప్తున్నా. అవును సార్, సమాధానం రాకపోతే అడుగుతాం సార్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం. దట్ ఈస్ అవర్ జాబ్, దట్ ఈస్ అవర్ జాబ్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం ప్రభుత్వం నుంచి. డిపిఆర్ పెట్టమనండి, డిపిఆర్ లగా క్యూ హో రహా ఖర్చు ఇतना बड़ा. జవాబు చెప్పిండు స్పీకర్ సార్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్, మా బాధ్యత ఇది. ఆంధ్రజ్యోతి పత్రికలో 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని వచ్చిన వార్త. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 1,50,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది, సబ్మిట్ చేయండి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియ ఇదర్ ఎల్ఏ మినిస్టర్ ఇస్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ మిస్లీడింగ్ ద హౌస్. ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ లో మనకు డబ్బులు రాలేదు, మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా అని. వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము, మాకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు, డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు. మరి వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి, హౌస్లో పెట్టండి. డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి, చర్చ పెట్టండి. వెంకరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు. మాకేం లేదు సార్, 1,50,000 కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి, వీ వెల్కమ్ ఇట్, వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పలేదు సార్, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. నేనేదో ప్లకార్డులు తీసుకురాలేదు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా. అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు, 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాసినలో ఏం చెప్పింది అధ్యక్ష, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం, విశ్వనగరంగా చేరుస్తాం, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేనేమంటున్నా, నేను అనేదల్లా ఒకటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100% ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం, ఇప్పుడు ఎంఎన్యూడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు, 3,866 కోట్ల రూపాయలతో, ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ 2,000 MLD, మేము ఆనాడే 2,000 MLD కెపాసిటీకి 100% ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన. మీరు మొన్నబోయి ఒకటి ఓపెన్ చేసిండ్రు, ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్నబోయి ఓపెన్ చేసిండ్రు. సరే, పని మేము చేసినాం, రిబ్బన్ మీరు కట్ చేసిరు, సంతోషం. కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మరి ఎస్టీపీలు 100% అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా. ప్రభుత్వం రిపీటెడ్ గా అంటది అధ్యక్ష, ఏమంటారు అధ్యక్ష, వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే లొల్లి అధ్యక్ష. నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష, మరి 18 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం మీద 94,000 కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 1,47,000 కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం. 18 లక్షల ఎకరాల స్థిరీకరణ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టిచ్చే ప్రాజెక్టుకు 1,47,000 కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ,
నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత, ప్రజలకు కలిగే లాభం ఎంత, సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలా. ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష. వారు నేను అడుగుతా ఉన్నా, పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం. వట్టెము, కరివేనా, మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఒక పంప్ ఆన్ చేసిన 31 పంపుల్లో. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి, ముందుకు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. లేదు 5 minutes లో కంక్లూడ్ చేస్తాను, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అధ్యక్ష నేను అడిగేది ఒకటే, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి. లండన్ చేస్తారా, న్యూయార్క్ చేస్తారా, థీమ్ పార్క్ చేస్తారా, థేమ్స్ చేస్తారా, మీ ఇష్టం. కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి. అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్ లో 60% పనులు పూర్తయినాయి. దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు మీరు కూడా అక్కడి మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్, మా సిరిసిల్ల సర్పంచులు అందరూ వచ్చినారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి, అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి. ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి. లేకపోతే మీకు నష్టం, మాకు నష్టం. ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు ఉన్నారు. కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే, కేంద్రం నుంచి 800 కోట్లు వచ్చినాయి, వాటిని రిలీజ్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఎన్హెచ్ఎం నిధులు 800 కోట్లు వచ్చినాయి, వాటిని కూడా రిలీజ్ చేయండి. మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ 25 లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి. అదే విధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం, ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తప్పకుండా కలిసి వస్తాం. మంచి పథకాలు కొనసాగించండి, కేసీఆర్ కిట్లు కొనసాగించండి, పేరు మార్చండి, బతుకమ్మ చీర పేరు మార్చండి, క్వాలిటీ పెంచండి, కొనసాగించండి. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో, సబితకనిన చాలా డీటెయిల్ గా చెప్పారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి, మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్లీజ్, చాలా టైం అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, వి వెల్కమ్ ఇట్. మిగతా 4.5 ఏళ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, చిన్న వయసులో మంచి చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది. తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్. కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞప్తల్లా ఒకటి, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది, తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన. ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం, సహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాళోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ.